లేపాల్సిన వాళ్ళు లేపారు, నేను అలా వచ్చి ఫాలోవర్స్ పెంచుకుని సెలబ్రిటీ అయిపోయాను. ఇంకా మలయాళం ఆఫర్ అంటారా, ఇదిగో ఈ ట్రోలర్స్ మీమర్స్ లేపినందుకు బాగా ప్రొఫైల్ రీచ్ అయింది, మలయాళం ఆఫర్ వచ్చింది. మూవీస్ ఇష్టం లేదా మీకు? యాక్టింగ్ కాదు నా ప్రయారిటీ. ఈ లాస్ట్ 1-2 yearsలో మీ ఫాలోవర్స్ పెరగడం కానీ ఇవన్నీ జరిగాయి కదా, రీచ్ కూడా. మరి ఆ టైంలో తెలుగు ఆఫర్స్ ఏం రాలేదు? వచ్చాయండి, ఏమైంది మరి? 2 to 3 వచ్చాయి. నేను వెంటనే నో అని కూడా చెప్పేశాను. అంటే ఇక్కడ మంచి క్యారెక్టర్ దొరకదేమో, దొరికిన తర్వాత అది మంచిగా రీచ్ అవ్వదేమో అని చెప్పేసి అట్లా వెళ్ళారు. దొరకదు, రీచ్ అవ్వదు అనే సంగతి పక్కన పెట్టేస్తే నాకు ఆన్లైన్లో ఇప్పుడు మొన్న టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా అసలు వచ్చాయి. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్య రంగసుద్ధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసింది. అండ్ కొన్ని వీడియోస్ రిలీజ్ అని చెప్పి సుధా ఇదని చెప్పేసి సిగరెట్ తాగిన వీడియోస్ కానీ. మీరు ఫేక్ వీడియోని పట్టుకొని కన్ఫర్మ్ చేశారు అంటే మీకేం రైట్స్ ఉన్నాయి? అది నేను మెమరీగా క్యాప్చర్ చేసుకున్నాను. సుధా యూస్ టు బీ ఇన్ రిలేషన్షిప్, అక్రమ సంబంధాలు. కూర్చొని ఒక ఇన్ని డాలర్స్ సంపాదిస్తుంది, సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, 1300 మంది 1400 మంది ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంత అమౌంట్ వస్తుంది, కూర్చొని సంపాదిస్తుంది అని 6 lakhs 5 lakhs 7 lakhs అని నాకు డిఎమ్స్ చేస్తున్నారు. అంటే దే ఆర్ ద పీపుల్ హూ డిసైడ్స్ మై సాలరీ. దాంట్లో కూడా కట్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఒక $1000 వచ్చాయి అనుకోండి, దాంట్లో $400 ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేసినందుకు కానీ యాపిల్ ఫీజు కట్టు. ఇంట్లో కూర్చుని అనేది రాంగ్. ఎవరైనా కష్టపడకుండా అమౌంట్ రాదు. అంటే ఏముంది అందులో కష్టం? లైవ్ ఇస్తాం. లైవ్ ఏం మామూలు లైవ్ కాదండి బాబు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, సో సుధా గారి సబ్స్క్రిప్షన్. సో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు నేను కూడా బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమనుకున్నానంటే, ఈ అమ్మాయి కొంచెం సెన్సిటివ్ పిక్స్ పెడుతుంది, సో సబ్స్క్రిప్షన్స్ అందుకే వస్తున్నాయి. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చే ముందు ఏం డిలీట్ చేయలేదు. సో ఏం చేస్తారు అసలు మీరు సబ్స్క్రైబర్స్తో, ఏం చెప్తారు? సబ్స్క్రిప్షన్స్లో నా మెయిన్ ప్రయారిటీ ఈజ్ కమ్యూనికేషన్ అండి. మరి ఇది ఎంతమంది యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే సబ్స్క్రిప్షన్ బటన్ పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ కాబట్టి. ఇప్పుడు ల్యాక్స్లో ఉన్న ఫాలోవర్స్, థౌజండ్స్లో కాదు, థౌజండ్స్లో ఉన్న ఐ కెన్ మేనేజ్ దెమ్, మాట్లాడగలను అందరితో నేను. కానీ లక్షల్లో ఉన్న వాళ్ళతో ఇప్పుడు అడుగుతూ ఉంటారా మీకు? ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అడుగుతారు. అడగడం కూడా కాదు, దే యూస్ టు డిమాండ్ మీ. వాళ్ళు పే చేసే 819కి అంటే ఈ జిమ్ పిక్చర్స్, స్పా అండ్ బ్రా పిక్చర్స్, దట్స్ ఇట్. యా, ఫీమేల్స్కి ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతాయండి. వాళ్ళు ఫుల్ కవర్ చేసుకున్న ట్రోల్ జరుగుతుంది, కవర్ చేసుకోకపోయినా ట్రోల్ జరుగుతుంది. వాళ్ళ పద్ధతిగా పంజాబీ డ్రెస్ వేసుకున్న ట్రోల్ జరుగుతుంది, సారీ కట్టుకున్న ట్రోలింగ్ జరుగుతుంది. బహిరంగంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎంతమంది దీన్ని అన్నట్టు. అర్థమైందా? బాడీ షేమింగ్ అంటే ఒక అమ్మాయి చబ్బీగా ఉంటే ఇంకా అదేనా అని. హలో సుధా గారు, హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు? నైస్. సో ఏంటి విషయాలు, ఏం జరుగుతుంది? ఏం జరుగుతోంది అనేది మీరు చూస్తున్నారు కదా, నేను చూస్తున్నాను. బట్ నాకే ఇంక క్లారిటీ లేదు. ఓకే, నాకున్న క్లారిటీస్ నాకున్నాయి. ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఓకే. సో ఫస్ట్ థింగ్, నేను మీ ప్రొఫైల్ ఎలా అయితే ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏమేమి కనిపిస్తే అలానే మాట్లాడదా. ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన వెంటనే మలయాళం ఫిలిమ్స్ కనిపిస్తున్నాయి. సో అసలు రీల్స్ చేస్తూ నేను మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యాను చాలా లాంగ్ బ్యాక్, అప్పటికి మీరు రీల్స్ చేస్తున్నారు. కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ చూస్తే న్యూస్, ఒకవైపు మలయాళం ఫిల్ము, ఏంటి ట్రాన్సిషన్, ఏం చెప్తారు అసలు? సి, ఫస్ట్ రీల్స్ అనే గురించి మాట్లాడతాం. టైం పాస్కి చేస్తాను నేను రీల్స్, ఓకే. కంటెంట్ క్రియేటరా, ఇన్ఫ్లుయెన్సరా ఇవన్నీ కాదు. నన్ను లేపాల్సిన వాళ్ళు లేపారు, నేను అలా వచ్చి ఫాలోవర్స్ పెంచుకుని సెలబ్రిటీ అయిపోయాను. ఏమో అయిపోయానని అనుకుంటున్నాను, నాకైతే ఆ ఫీలింగ్ లేదు. ఇంకా మలయాళం ఆఫర్ అంటారా, ఇదిగో ఈ ట్రోలర్స్ మీమర్స్ లేపినందుకు బాగా ప్రొఫైల్ రీచ్ అయింది, మలయాళం ఆఫర్ వచ్చింది. దాని గురించి కూడా నేను చాలా డిస్కషన్స్ చేశాను. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డూ ఇన్ టు ద మూవీస్. అవునా? యా. మూవీస్ ఇష్టం లేదా మీకు? యాక్టింగ్ కాదు నా ప్రయారిటీ, మోడలింగ్.
ఓకే. ట్రెడిషనల్ సైడ్లో శారీస్కి జ్యువెలరీస్కి మోడలింగ్ చేయాలనేది నాకు ఇష్టం అనమాట. అంటే మూవీస్ మీ ప్రయారిటీ కాదు అసలు కాదు. అంటే నేను చూసే పర్సన్ మామూలుగా ఎవరైనా ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి అంతా ఫొటోస్ పెట్టేది కానీ ఎవ్రీథింగ్ షోకేస్ చేసేది కానీ పిచ్ చేయడానికి మూవీస్ పిచ్ చేయడానికి ఏమో అని అనుకుంటారు. నేను ఈ మూవీ చేసేటప్పుడు కూడా మొత్తం నేను న్యాచురల్గానే నేను చేశాను. ఆర్టిఫిషియల్గా వర్క్ షాప్స్ చేసేసి సీన్స్ ప్రిపేర్ అయిపోయి అలా కాదు. ఇన్ అ న్యాచురల్ వే నా ఎక్స్ప్రెషన్స్తోనే ఐ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్. సో నేను ఇంటూ యాక్టింగ్ రావాలి అంటే నేను యాక్టింగ్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలి, డెడికేటెడ్గా ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి ఆడిషన్స్ చేయాలి. నేను చెయ్యను, ఆడిషన్స్కి అసలే వెళ్ళను, బికాస్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంటూ యాక్టింగ్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు టామ్షన్ ప్రాజెక్ట్ కదా, సో మీరు నాతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అసలు నాకు ఆ ప్రాజెక్ట్ కూడా ఇష్టం లేదు కానీ వాళ్ళు అడిగారు సరే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అన్నారు కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎందుకలా? అంటే యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒకవేళ ఆఫర్ అయితే వస్తే మాత్రం వేరే ఇండస్ట్రీలో చేయాలని మాత్రం నాకు ఒపీనియన్ ఉంది. అదేంటి? తెలుగులో చేయడం అంటే లోకల్స్కి ఎప్పుడు ప్రయారిటీ ఉండదు. ఓకే ఓకే, తెలుగు ఇండస్ట్రీ మనకు తెలిసిందే, కొన్ని విషయాలు బయటికి రావు, అండ్ ఆడిషన్స్, దానికి మళ్ళీ డిఫరెంట్ ప్రొసీజర్స్, ఆ తర్వాత కూడా మనల్ని తీసుకుంటారో లేదో గ్యారంటీ లేదు, అండ్ ఫ్రీక్వెంట్గా హీరోయిన్స్ని చేంజ్ చేసేస్తూనే ఉంటారు. ఎవరికి లైఫ్ టైం ఇదివరకు ఉన్నంత ఉండట్లేదు మూవీస్లో. కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు, కానీ ఫీమేల్ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉండట్లేదు కదా, ఒక స్టోరీ లేదు, ఏదో షోకేస్కి పెట్టినట్టు పెడుతున్నారు. అన్నిటికీ కాదు కొన్నిటికి మంచి స్టోరీస్ ఉన్నాయి కదా, లైక్ శ్యామ్ సింగ్ రాయ్ ఇప్పుడు వచ్చిన వాటిల్లో. సో పెళ్లి చూపులు హీరోయిన్కి ఉన్న క్యారెక్టర్కి కనులు కళ్ళని దోచాయంటే ఇట్స్ ఆబ్వియస్లీ తమిళ అండ్ మలయాళం ఫిలిం, బట్ అది తెలుగులో చేశారు. బట్ కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తే ఐమ్ రెడీ టు డూ ఇన్ తెలుగు. ఇప్పుడు మరి ఆ మలయాళం ఫిలిం అలానే వచ్చిందా, అంటే ప్రాపర్గా క్యారెక్టర్ అంతా చాలా ప్రాపర్గా ఉంది. అండ్ ఫస్ట్ ప్రయారిటైజ్ నేను చేసింది ఏంటంటే మొత్తం శారీస్లోనే కనిపిస్తాను నేను మూవీలో. ఓకే, ఇది పక్కా. మీరు చెప్పారా అంటే ఇన్స్ట్రక్షన్? అని నేను అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే, మరి బయట ఈ ట్రోలర్స్ మెంబర్స్ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఆన్ సోషల్ మీడియా ఒక రకంగా ఉంటాం, బయట ఒక రకంగా ఉంటాం కదా. సో దాన్ని బట్టే నా క్యారెక్టర్ నాకు తగ్గట్టుగానే వచ్చింది. అసలు యాక్చువల్గా ఒరిజినల్ క్యారెక్టరే అది నాది, అదే వచ్చింది, అదే చేశాను, అంతే. సో అయితే ఇప్పుడు మరి ఈ ప్రాసెస్లో ఈ లాస్ట్ 1-2 yearsలో మీ ఫాలోవర్స్ పెరగడం కానీ ఇవన్నీ జరిగాయి కదా, రీచ్ కూడా, మరి ఆ టైంలో తెలుగు ఆఫర్స్ ఏం రాలేదు? వచ్చాయండి, వచ్చాయి. ఏమైంది మరి? 2 to 3 వచ్చాయి. నేను వెంటనే నో అని కూడా చెప్పేశాను. అవునా? యా, నేను ఈవెన్ స్టోరీ లైన్ కూడా చాలా మంది ఏమంటారంటే ఏదో కావాలని చెప్తున్నారు తెలియదు కదా అంటారు కదా. లేదు నిజంగా వచ్చాయి. ఏం చెప్పారు? పోనీ ప్రొడక్షన్ నేమ్ వద్దులేండి, ఏం చెప్పారు, ఏంటి అసలు అప్రోచ్ ఏమైంది? అంటే అప్రోచ్ అంటే మా మేనేజర్కి అప్రోచ్ అవుతారు. సో నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటాను. ఈవెన్ కమిట్మెంట్ అన్నా పర్సనల్ మీట్ అన్నా ఇలాంటివి ఉంటేనే ప్రాజెక్ట్స్ జరుగుతాయి అనే కండిషన్స్ ఉన్నా ఆ టాక్స్ వచ్చేంత వరకు కూడా డిస్కషన్ ఆపొద్దు. బికాజ్ నాకు అల్టిమేట్ వాళ్ళ పాయింట్ నాకు కావాలి అని, పిన్ టు పిన్. సో ఎప్పుడైతే నాకు ఆ టాపిక్ వస్తుందో అప్పుడు నేను కట్ చేసేస్తాను. ఓకే, అలా ఒక ప్రాజెక్ట్ని కట్ చేశాను. పెద్ద ప్రాజెక్ట్ అవి? పెద్దదేం కాదు, బట్ ఫ్రెష్ ఫేసెస్ని తీసుకుందాం అనుకుంటున్నారు. తను ఎవరు, హీరో పేరు చెప్పచ్చు కదా. ఇప్పుడు మనం అంటే జనరల్లీ నేను ఎవరి క్యారెక్టర్ని జడ్జ్ చేయట్లేదు, బికాజ్ మనం ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ మనకు కొంతమంది నచ్చుతారు, నిత్యా మీనన్ గారు, సాయి పల్లవి గారు అని కొంతమంది, ఇంకొంతమందికి వేరే సెక్టర్ ఆఫ్ హీరోయిన్స్ నచ్చుతారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు చెప్పే థింగ్ అది యాటిట్యూడ్లా కనిపించవచ్చు కొంతమందికి, అమ్మాయి దగ్గరికి వస్తే ఆఫర్లో నో అని చెప్తున్నారని చెప్పేసి. అంటే వాట్ వాజ్ ద మెయిన్ రీజన్, అంటే ఏం కోరుకుంటున్నారు మీకు ఆ స్క్రిప్ట్స్ రావడానికి? అది మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు యాటిట్యూడ్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి, ఇప్పుడు అమ్మాయి నో అని చెప్పేసిందంటే ఆలోచించకుండా యాటిట్యూడ్ అంటారు. ఎస్ చెప్తే ఓకే దీనికి ఇది ఒక్కటే ఆప్షన్, సో ఎట్లాగానే ఈ ఛాన్స్ మనం యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఓకే, నేను రెండింటికి ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ ఉంది, మ్యూజిక్ ఉంది, ఐ కెన్ ఈవెన్ సే క్లాసెస్. నేను డిప్లొమా చేశాను కర్ణాటక వోకల్స్లో, నేను వీణ వాయించగలను, అది నేను క్లాసెస్ చెప్పుకుంటే నేను సంపాదించుకోగలను. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ టైం పాస్, జస్ట్ టైం పాస్ అసలు నాకు నథింగ్. నేను ఎప్పుడో చెప్పాను, చాలాసార్లు చెప్పాను, అంతగా కావాలి ఫాలోవర్స్ అంటే నేను ప్రతిసారి లైవ్ పెడితే పబ్లిక్లో నాకు వస్తారు ఫాలోవర్స్.
అండ్ సబ్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే నేను పబ్లిక్గా పెట్టుకున్నాను అనుకోండి, ఎంతమంది రారు నాకు, వస్తారు నాకు. కానీ నాకు అలా వద్దు, నేను లిమిటెడ్గా మెయింటైన్ చేస్తాను. సో ఏదన్నా సరే మనకి కన్జర్వేటివ్గా ఉండడం అంటేనే ఇష్టం కదా, అంతే చేస్తాను నేను. ఇప్పుడు యాటిట్యూడా తొక్క తోలా నాకెందుకు. సో అందుకే మలయాళం ప్రాజెక్ట్ ఒప్పుకున్నారంటే మలయాళం తెలుగులో. ప్రాజెక్ట్ సో అంటే ఈ ప్రొడక్షన్స్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? అందుకే ముందు ఓకే, అస్సలు లేదు. జస్ట్ మీరు స్క్రిప్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇవి నచ్చక అటు వెళ్ళాల్సి వచ్చింది అంతే. అంటే ఇక్కడ మంచి క్యారెక్టర్ దొరకదేమో, దొరికిన తర్వాత అది మంచిగా రీచ్ అవ్వదేమో అని చెప్పేసి అటు వెళ్ళారు. దొరకదు, రీచ్ అవ్వదు అనే సంగతి పక్కన పెట్టేస్తే, నాకు డెబ్యూ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిమే నేను తెలుగులో ఇవ్వాలని నాకు లేదు. ఓకే, అంతే. నేను మలయాళం సైడే వెళ్ళాలి అనుకున్నా. అసలు యాక్చువల్లీ డెస్టినీ అని చెప్పుకోవచ్చు. నేను ఐ యూస్ టు లిజన్ మోర్ మలయాళం సాంగ్స్ బికాస్ క్లాసిక్గా ఉంటాయి అండ్ ఆ వైబే వేరు. అసలు తెలుగులో అలా దొరకమంటారా? తెలుగులో రేర్ సాంగ్స్ అండి, చాలా రేర్గా ఇలాంటి క్లాసిక్స్ వస్తాయి. లైక్ సిద్ శ్రీరామ్ వాయిస్ వచ్చింది అంటే ఇట్స్ అ క్లాసిక్. ఎందుకంటే మేము వోకలిస్టులు కాబట్టి, ఐ మీన్ మ్యూజిక్లో ఉన్నాం కాబట్టి మాకు అవే కనెక్ట్ అవుతాయి. ఓకే, ఈ మాస్ బీట్స్ ఇవి కనెక్ట్ అవ్వవు నాకు. ఓకే. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు బాగా కనెక్ట్ అయింది మలయాళం, ఓకే, మాలీవుడ్ సాంగ్స్ అన్ని. సో నేను బాగా వినేదాన్ని, ఓకే, చాలా బాగా వినేదాన్ని. అండ్ అదే వస్తుంది అని నేను అనుకోలేదు. ఓకే. అండ్ వచ్చాక కూడా వదులుకోవడానికి కూడా ఐమ్ రెడీ. కాకపోతే స్క్రిప్ట్ బాగుంది, నాకు తగ్గట్టు ఉంది, నా క్యారెక్టర్ చాలా బాగుంది, నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అదే క్యారెక్టర్ వచ్చింది నాకు. ఓకే. సో ఎందుకు వదులుకోవాలి? ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ కదా. నేను మీకు చాలా వీడియోస్ పంపాను, గుర్తుందా? అంటే లైక్ మీరు మలయాళం ప్రెస్ మీట్లకు వెళ్ళేటప్పుడు షై ఫీల్ అవ్వడం చాలా. అసలు అంటే ఫస్ట్ పూజ డే అప్పుడు మాత్రం అంత షై ఫీల్ అవ్వలేదు, కానీ సెకండ్ టైం ట్రైలర్ అప్పుడు మాత్రం నేను నర్వస్ ఫీల్ అయ్యాను. ట్రైలర్ లాంచ్ అప్పుడు, ఎందుకంటే అందరూ నన్ను అప్పుడు చూసిన లుక్ వేరు కంప్లీట్గా. ఐ యూస్ టు బి వెరీ చబ్బీ. ఇప్పుడు సుధా గారు ఒక విషయం నేను ప్రాపర్గా మాట్లాడతా, అంటే జనాలకు చూసే వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మీరు అది వేరియేషన్ చెప్పండి నాకు. ఇప్పుడు మీరు చెప్పే 5 minutes మాటలు ఎలా ఉన్నాయంటే, తెలుగు నాకు నచ్చదు, తెలుగు అక్కర్లేదు, తెలుగు వాళ్ళు ఇవ్వకపోతే ఛాన్సులు రావా, వేరే వాళ్ళు ఇస్తారు నాకు అని అంట. అది ఆ యాటిట్యూడా, లేదంటే నాకు మంచిది దొరికితే నేను యాక్సెప్ట్ చేసుకుంటా, లేదంటే నాకు అలా అంటున్నారా అనేది నాకు క్లారిటీ రావాలి. ఇప్పుడు తెలుగులో బెస్ట్ స్టోరీ వస్తే, ఇందాక చెప్పాను కదా మీకు, అలాంటి కాన్సెప్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకా అలాంటి కాన్సెప్ట్స్ రాకుండా మలయాళం కానీ తమిళ్ కానీ అక్కడ వచ్చాయనుకోండి మంచి రోల్స్, పర్పస్ఫుల్ రోల్స్ వచ్చాయండి, అటు వెళ్తాను నేను కంపల్సరీగా. అంతేగాని తెలుగులో చేయనని కాదు. నా అల్టిమేట్ గోల్ ఈజ్ తెలుగు. ఆమె తెలుగు గర్ల్. నేను వేరే వాటిలోకి ఎందుకు వెళ్ళి కూర్చుంటాను? నాకు తగ్గట్టు స్టోరీస్ రావట్లేదు, వస్తే ఖచ్చితంగా తెలుగులోనే చేస్తాను. సో మీ ఫ్యామిలీ కొంచెం ఆర్థోడాక్స్ అండ్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ, బికాజ్ ఎందుకంటే వచ్చిన బ్యాక్గ్రౌండ్ అలాంటిది కాబట్టి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సమాజంలో జరిగేది గురించి మాట్లాడతాను నేను. అంటే పర్టికులర్ మీ ఫ్యామిలీయా ఇదేమి నేను క్రిటిసైజ్ చేయట్లే. మనం ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు దానికి ఒక బౌండరీస్ ఉంటాయి, ఆ కమ్యూనిటీకి ఒక బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ మనం పాటిస్తూ పెరుగుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చేసే ఫీల్డ్కి ఇప్పుడు వచ్చిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఈ జర్నీ ఏంటి? టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే, నాకు కూడా క్రిటిసిజమ్స్ కొత్త ఏం కాదు, అప్పటి నుంచో ఉంది నాకు ఫ్యామిలీలో. సమ్ లైక్ టార్గెటింగ్ అంతా. ఓకే. సో ఫస్ట్ నేను MBBS చేయాలనుకున్నాను. ఓకే. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే ఆర్థడాక్స్ ఫ్యామిలీ, సో ఇలాంటి వాటికి ఒప్పుకోరు. ఐ యూస్ టు థింక్ ఇన్ దట్ వే. బట్ ఎప్పుడైతే నేను మా నాన్న దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడాను, ఐ గాట్ టు నో దట్ హీ ఈస్ సో ఇంట్రెస్టెడ్ అబౌట్ దీస్ థింగ్స్. బికాస్ ప్రీస్ట్ సంగతి తెలిసిందే కదా, టెంపుల్స్కి ఎంతోమంది VIPs వస్తూ ఉంటారు, హీరోయిన్స్ వస్తూ ఉంటారు, హీరోస్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలుస్తుంది ఆన్ స్క్రీన్ విల్ డిఫరెంట్, ఆఫ్ స్క్రీన్ విల్ డిఫరెంట్. ఈ రెండు డిఫరెన్స్ మనం తెలుసుకోగలిగితే మనం యూనికే కదా. అండ్ మా ఫ్యామిలీలో నాలాగా వద్దాము అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నేను యూనిక్గానే చేస్తాను అని, అందుకే కొంచెం జలస్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. అది బయట పెట్టుకోరు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో నేనేమనుకున్నానో అది నిజం చేద్దాం అనుకున్నా. మా నాన్నతో కూర్చొని మాట్లాడుతూ ఉండేదాన్ని, ఇలా నాకు మోడలింగ్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న అని. అప్పుడు ఆయన కొంచెం ఆలోచించారు, ఆయన కొన్ని స్టోరీస్ చెప్పారు, ఆయన తెలిసినవి, చూసినవి, ఫేస్ చేసినవి. చాలా. మా ఫాదర్కి ఇంట్రెస్ట్, మా
సెవెంత్ పెదనాన్నగారికి ఇంట్రెస్ట్. ఓకే. చాలా మంది ఉన్నారు అసలు చెప్పాలంటే. కొంతమంది ట్రై చేశారు, మా బ్రదర్స్ కూడా, మా కజిన్స్ ఇండస్ట్రీలోకి రావాలి అని. బట్ ఎందుకో టైం, నేను వచ్చాను ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పాలంటే ఒక మూవీ చేశాను అనగానే అప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఓకే. అప్పటి వరకు ఏం జరుగుతుంది ఒక అమ్మాయి లైఫ్లో అనేది ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది. పైగా నా మీద నెగిటివిటీ ఎక్కువ ఇంట్లో. ఓకే. నేను మా ఫ్యామిలీలో పెరగలేదు నేను. సో దూరంగా పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి నేనేంటి అని తెలియదు. ఓకే. అందుకని నా డిఫరెంట్ మైండ్ సెట్, నేను పిల్లలతో కలవనేమో, ఒక రకమైన యాటిట్యూడ్ చూపిస్తానేమో, ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు నేను దూరంగా పెరుగుతున్నాను, నాకు వీళ్ళ సంబంధం లేదు అనుకుని ఉంటానేమో అని వాళ్ళ ఒపీనియన్తో వాళ్ళని దూరం పెట్టేవాళ్ళు. ఓకే. ఐడియాలజీ మిక్స్ అవ్వదు కాబట్టి. ద థింగ్ ఈజ్ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎవరేంటని తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి నాకు. కాకపోతే ఈ మూవీ, ఈ సోషల్ మీడియా సంగతి మాత్రం అందరూ ఇష్టపూర్వకంగానే ఉన్నారు. ఎవ్రీబడి హ్యాపీ. చాలామంది, కొంతమంది ఉంటారండి ఇంకా మనం వాళ్ళని మార్చలేము, ఏం చేస్తాం. వాళ్ళు మారి మన దగ్గరికి రావాలని కూడా నేను కోరుకోను. ఏమో పెద్ద పొజిషన్ వచ్చాక వస్తారేమో, అప్పుడు కూడా నేను కేర్ తీసుకుంటా, చక్కగా నాతోనే ఉంచుకుంటా. నా వే ఆఫ్ లవ్ వేరు, వాళ్ళ వే ఆఫ్ లవ్ వేరు. మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. మలయాళం రాదు కదా మీకు, ఎలా మేనేజ్ చేశారు? మిడ్ నైట్స్ కూర్చోడం, స్క్రిప్ట్ చదవడం, బట్టి కొట్టడం, ఎమోషన్స్ ప్రాక్టీస్ చేయడం మిర్రర్ ముందు, అండ్ ఎమోషన్ని బట్టి కొట్టిన డైలాగ్ని ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయడం ఒక 3 to 4 times, అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా సీన్. దట్స్ ఇట్. అంతే. అక్కడ వర్కింగ్ స్టైల్ ఎలా ఇప్పుడంటే ఇక్కడ స్కెడ్యూల్స్ లాగా ఉంటుంది, కానీ మలయాళం ఎప్పుడు అట్ స్టేజ్ 1 month 2 months ఇలా కంటిన్యూస్ జరుగుతుంది, హాలిడేస్ ఏం లేకుండా. సో మలయాళం సైడ్ ఏంటంటే మొత్తం న్యాచురల్గా చేస్తారు. అంటే ఈ సెట్లు వేసేయడం, ఈ గ్రాఫిక్లు పెట్టేయడం ఇలాంటివి తక్కువ కాబట్టి సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసేస్తారు మ్యాక్సిమం. నాకైతే 30 days పట్టింది. 30 daysలో నా వర్కింగ్ డేస్ మాత్రం 27, 28 days. ఒక 2 days 3 days గ్యాప్ ఇచ్చి ఉండాలి నాకు, అంతే. అండ్ చాలా బాగుంది అసలు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా న్యాచురల్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, అసలు మేకప్, జీరో మేకప్. ఓకే. అంత న్యాచురల్గా చేశాను నేను. మరి ఇంకా మీరే చెప్పండి ఎట్లా ఉంటుందో. అంటే మేబీ మీ స్కిన్ టోన్ వల్ల, ఆ టెక్స్చర్ వల్ల అవసరం పడలేదేమో మేబీ. బట్ నా ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను ఫోటోషూట్స్ చేస్తున్నప్పుడే లేదండి మేకప్ కావాలి కంపల్సరీగా అంటే, నేను చాలా షూట్స్ మేకప్ లేకుండా చేశాను. ఓకే. అది ఎవరు చెప్పినా నమ్మరు అది, బట్ నేను మేకప్ లేకుండానే చేశాను అన్నీ. కొన్ని ఎందుకు చేస్తాము అంటే మన న్యాచురాలిటీ మిస్ అవ్వకూడదు అని చెప్పి. నా ఫేస్ ట్రెడిషనల్ ఫేస్ కాబట్టి నేను అన్నీ అట్లాగే చేస్తాను. బట్ లుక్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం అందరికీ అడాప్ట్ అయిపోయింది కదా నా ఫేస్ ట్రెడిషనల్లో. సో అది చేంజ్ చేయాలి కాబట్టి మనం మేకప్ యూజ్ చేస్తాం, లుక్ మార్చాలి కాబట్టి. సో నేను మలయాళం మూవీస్కి నేను ఎందుకు వెళ్ళాను అంటే రీజన్ అంటే న్యాచురాలిటీ. అది చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ మనకి స్ట్రెస్ ఉండదు ఫస్ట్, ప్రశాంతంగా ఉండొచ్చు. చాలామంది ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఒక్కసారి మీకు అలా దొరికింది కాబట్టి ఆపర్చునిటీ అలా అనిపించవచ్చు. నేను అదే అంటుంది, చాలా మంది కష్టపడి ఒక్క ఫిలిం చేయడానికి కష్టపడుతున్నారు. నాకేంటి అసలు ఇట్లా వచ్చింది, నాకు ఆ కష్టం తెలియద్దా, అసలు ఆ సైడ్ అన్న నేను చూడాలి కదా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇంకొక సైడ్ ఏమో ఓకే మేబీ ఐఎమ్ లక్కీ, ఏమో ఒక్క మూవీతో ఆగిపోవచ్చేమో, ముందుకు వెళ్ళకపోవచ్చేమో నేను. సో ఒక్క మూవీ పర్ఫెక్ట్గా ఇచ్చాడేమో గాడ్, ఓకే లెట్స్ డూ ఇట్ అనుకున్నాను నేను. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు రీల్స్ చేసి, షార్ట్స్ చేసి పోస్ట్ చేసినప్పుడు మనం సినిమా చేసినా మనల్ని సీరియస్ యాక్టర్స్ కింద కొన్నిసార్లు కన్సిడర్ చేయరు ఒక టైం వరకు, మనం బాగా ప్రూవ్ చేసుకున్న వరకు. అది ఫిక్స్ అయ్యారా మైండ్లో? అది మీకు అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక మంచి ఫిల్మ్ చేసినా సరే, అది హిట్ అయినా సరే, మనల్ని ఒక రియల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగానే అనుకుంటారు. ఈవెన్ ఇప్పటికీ కూడా నన్ను మలయాళం ఇండస్ట్రీలో తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, షీ బికమ్ మాలీవుడ్ హీరోయిన్ అనే చెప్తారు నా గురించి. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మనం మన ఫేస్ని షోకేస్ చేసుకునే ప్లాట్ఫామ్. మనం ఎక్కువ యూట్యూబ్లోనే చేసామనుకోండి, ఇట్స్ స్మాల్ స్క్రీన్. మీరు ఎంత టీవీలో వేసుకున్నా థియేటర్ వరకు రాలేదు ఆ ఫేస్, ఎందుకంటే మీ ఫేస్ అలాగే
అలవాటు అయిపోయింది చూడడానికి. సడన్గా బిగ్ స్క్రీన్ మీద చూడాలి అంటే అసలు ఆ ఫీలే రాదు. ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయి, చూస్తూనే ఉన్నాం, ఏముందిలే అని అనిపిస్తుంది. కానీ వచ్చారు కదా కొంతమంది యూట్యూబ్ నుంచి, వైష్ణవ్ చైతన్య వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు, అట్లా రమ్య పసుపులేటి వచ్చారు. అందరి గురించి నేను వింటున్నాను, అందరి గురించి నేను చూస్తున్నాను. ఓకే. సో నేను నా విషయం గురించి చెప్పాలి అంటే నేను తెలుగు ప్లాట్ఫామ్లో చేస్తాను, కానీ నా మెయిన్ డెబ్యూ మలయాళంలో రిలీజ్ చేశాను. అక్కడ ఫేస్ డిఫరెంట్ నాది, అంతే కదా. అక్కడ ఆడియన్స్కి నేను డిఫరెంట్గా కనెక్ట్ అవుతాను, అంతే కదా. ఇప్పుడు నేను తెలుగులో చేసిన తెలుగు ఫిల్మ్కి వెళ్ళాను అనుకోండి, అందరికీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే మైండ్లో ఉండిపోతుంది, కానీ ఒక హీరోయిన్గా ట్రీట్ చేయరు. అది నేను తెలుగు అమ్మాయినే మలయాళం బేస్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ నేను తెలియదు ఎవరికి ఎక్కువ, బట్ నన్ను ఒక హీరోయిన్గానే చూస్తారు వాళ్ళు. దిస్ ఈస్ అ డిఫరెన్స్. అందుకని ఇది కూడా నాకు ఇంకొక ఫ్యాక్టర్ నేను ఆలోచించుకుని, సో తెలుగు హోల్డ్లో ఉండు, మలయాళం ఐమ్ కమింగ్ అనేది అటుపోయా. తెలుగు హోల్డ్లో మరి ఏం చేయాలి చెప్పండి. సో ఇంకొక థింగ్, అసలు ఏంటి ఆన్లైన్లో ఇప్పుడు మొన్న టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా అసలు వచ్చాయి, అండ్ కొన్ని వీడియోస్ రిలీజ్ అని చెప్పి సుధా ఇదని చెప్పేసి సిగరెట్ తాగిన వీడియోస్ కానీ, లేదంటే ఈ ఆన్లైన్లో రావడం కానీ, న్యూసెస్లో రావడం కానీ, దాని మొత్తం ఎంటైర్ థింగ్ ఏం చెప్తావు సుధా? సి రియాలిటీ వర్సెస్ రీల్. ఓకే, ఇప్పుడు మామూలుగా కొన్ని సమ్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కొన్ని చేయడానికి. నా ఏజ్ గురించి చాలానే వచ్చాయి. నా ఏజ్ 23 కాదు, 32 అయి ఉంటుంది, 23 అని చెప్పుకుంటుంది అని. ఫస్ట్ నేనేంటో వాళ్ళకి తెలియదు. ఓకే, డైరెక్ట్గా చూస్తే నేను ఒక రకంగా ఉంటాను. శారీస్ కట్టుకున్నంత మాత్రాన నేనేమి అడల్ట్ని కాదు. ఐఎమ్ స్టిల్ 23. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ స్టిల్ 23. అండ్ సెకండ్, సిగరెట్ విషయం అంటారా, ఒకసారి కొట్టినా సిగరెట్ కొట్టినట్టే, 2 సార్లు కొట్టినా కొట్టినట్టే, మల్టిపుల్ టైమ్స్ ఇంకా హ్యాబిట్ ఉన్నా అది సిగరెట్ కొట్టినట్టే. కానీ నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిందల్లా 4 to 5 times. ఓకే, అది కూడా నేను నా చైల్డ్హుడ్ మొత్తం ఒక ట్రోమా స్టేజ్లో గడిపి ఒక్కసారిగా ఫ్రీ బర్డ్గా వచ్చిందాన్ని నేను. సో మై డాడ్ వాంట్స్ టు షో మీ వాట్స్ లైఫ్. నాకు ఒక 4 walls మధ్యలో నుంచి వచ్చిన నీకు ఐ విల్ షో యూ ద లైఫ్ అని మా నాన్నగారు అండ్ ఇంకొకళ్ళు, హీజ్ అ డాక్టర్, అది వేరే విషయం. సో వాళ్ళిద్దరు నన్ను ముందుకు నడిపారు. నేనేంటంటే నాకున్న చిన్న చిన్న కోరికలు ఐ జస్ట్ షేర్ విత్ మై అప్ప. సిగరెట్ కొట్టాలనుంది నాన్న, మందు తాగాలనుంది నాన్న, ఇలా. సో కన్సిడర్ చేశారనుకోండి, కొడతాం, అలాగే కొట్టాను. సో వాట్స్ మ్యాటర్? పబ్లిక్లో కొడితేనే మనం ఇదా? అదంతా నా స్నాప్లో ఉండేవి. నేను స్నాప్ ప్రపంచంలోనే ఉంటాను, నేను ఎక్కువ దాంట్లోనే స్టోర్ చేసుకుంటాను, మెమరీస్ అంటారు కదా. సో మరి అది ఎవడు బయటకు తీసుకొచ్చిన దాన్ని నేనేం ఫేక్ చేయను, అది నిజమే, కొట్టాను. సో వాట్? అందుకే కానీ నేను రియాక్ట్ అవ్వట్లేదు. అది నిజమే కాబట్టి చేసుకోండి మీ ఇష్టం అని. కానీ ఇంకొకటి మీరు చెప్పారు సమ్ లీక్ అని, ఏదో ఇట్స్ ఎ మార్ఫర్ వీడియో. అది నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, మా ఇంటి వాష్రూమ్ అందరికీ తెలుసు, నాకు తప్ప. ఓకే, అలాగే బిహేవ్ చేస్తున్నారు అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వీటన్నిటి విషయం. ఇంకా కేసుకి వస్తారా? నేను ఇందుకే కేసు పెట్టింది. ఎవరికి నేనేంటో తెలీదు, మా ఇల్లు ఎలా ఉంటుందో తెలీదు, ఇది వరకు నా బాడీ ఎలా ఉంటుందో తెలీదు. ఇవన్నీ నేను టెలిగ్రామ్స్ కొన్ని కామెంట్స్లో చూశాను. నాకంటూ సపరేట్ ఐడీస్ ఉంటాయి కదా, లోపలికి వెళ్ళి చూశాను. ఒకటి పెట్టాడు ఏంటంటే, మన ఫాలోవర్స్ అందరూ కన్ఫర్మ్ చేశారా సుధానే అని. కన్ఫర్మ్ చేసేది ఏంట్రా బాయ్? నాకు అర్థం కాలేదు అసలు, ఎందుకు కన్ఫర్మ్ చేస్తావు? అది నాదైతే నేను చెప్తా. మీరు ఫేక్ వీడియోని పట్టుకొని కన్ఫర్మ్ చేశారు అంటే మీకేం రైట్స్ ఉన్నాయి? నా ఫేస్ని, నా బాడీని నాది అని కన్ఫర్మ్ చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? నేను చెప్పాలి కదా, అల్టిమేట్ రెస్పాన్స్ అనేది నా నుంచి రావాలి. అది వాళ్ళు లిమిట్ క్రాస్ చేసేసి డిస్కషన్స్ మొదలు పెట్టేశారు ట్విట్టర్లో. సో నేనేమి ఇచ్చాను అంటే ట్విట్టర్ ఐడీస్ ఇచ్చాను. ఇలా ఒక మార్ఫ్డ్ వీడియోని సర్క్యులేట్ చేసి డిగ్రేడ్ చేస్తున్నారు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. కొన్ని సైట్స్లో వెబ్సైట్ అప్లోడ్ అవుతున్నాయి, నాదేని ప్రిటెండ్ చేసి టెలిగ్రామ్ లింక్ సర్క్యులేట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ వే. అందుకని నేను ఇచ్చాను కేసు. అండ్ అది మీడియాకి వెళ్ళింది, అది వేరే విషయం. అండ్ ఇంకొక టాపిక్ కూడా వచ్చింది, సమ్ గాయ్ హెరాస్మెంట్, సమ్ రిలేషన్షిప్ అని. ఇట్స్ నాట్ ఎ రిలేషన్షిప్, యూఆర్ జస్ట్ ఫ్రెండ్స్. నాకు సస్పెక్ట్ ఎందుకు అంటే హీ యూస్ టు కంట్రోల్ మీ. ఇది వరకు నేను సోషల్ మీడియాకి వచ్చిన కొత్తల్లో ఫ్రెండ్ జోన్లో ఉండకుండా హీ యూస్ టు కంట్రోల్ మీ.
అందుకని టాక్సిక్ రిలేషన్షిప్ అని పెట్టాను. ఓకే. అంతే కదా, ఇప్పుడు ఏ ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా అది ఈజ్ ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. సో నేను ఆ టాక్సిసిటీని భరించలేక నువ్వు అసలు ఉండద్దు నా లైఫ్లో కానీ తోసేసిన మనిషి నేను మళ్ళీ పాపులర్ అవుతున్న టైంలో హీ కేమ్ బ్యాక్ అండ్ హీఈస్ డూయింగ్ అండ్ నా డౌట్. ఎందుకంటే నా లైఫ్లో అట్లాంటి టాక్సిక్ పర్సన్ నేను ఇంకా చూడలేదు. సో నేను ఆ సస్పెక్ట్ నేను తన పేరు ఇచ్చాను. ఓకే. అది ఏమైందంటే ఇలా పోర్ట్రే అయింది. సుధా యూస్ టు బీ ఇన్ రిలేషన్షిప్, అక్రమ సంబంధాలు, వాట్ ఈస్ దిస్, అది ఏమీ కాదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అది సర్క్యులేట్ అయింది. అండ్ పైన టెలిగ్రామ్ ఈ టెలిగ్రామ్ లింక్స్ కానీ ట్విట్టర్ ఐడీస్ కానీ ఫేస్బుక్ ఐడీస్ కానీ మెన్షన్ చేసినవి ఏంటంటే ఘోరమైన డిస్కషన్స్ చేసే వాళ్ళవి నేను మెన్షన్ చేశాను సైబర్ క్రైమ్లో. దట్స్ ఇట్. అంతకుమించి అది చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు సుధా మీ ఫాదర్ని అడిగి ఆ సిగరెట్ అది తాగావు అక్కడ, వీడియో కానీ ఎవ్రీథింగ్. ఓకే. ఒక విషయం చెప్తాను వినండి. 20 years, ఇప్పుడు నాకు 23. 20 years నేను మా అమ్మ నాన్న దగ్గర పెరగలేదు. మా అమ్మమ్మ మావయ్య దగ్గర పెరిగాను నేను. ఓకే. ఓకే. సో పేరెంట్స్ దగ్గర ఉండట్లేదు ఒక అమ్మాయి మా దగ్గర ఉంటుంది అంటే ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అనే విషయం గురించి దే యూస్ టు రిస్ట్రిక్ట్ మీ ఇన్ ఎవ్రీ వేస్. ఓకే. నా ప్రపంచమల్లా అక్కడ ఉంది సంగీతం, వీణ, డాన్స్, ఓకే, మధ్యలో వైలన్, ఎడ్యుకేషన్, ఓకే, ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. సో నేను అంతే పద్ధతిగా ఉంటాను నేను ఇప్పటికీ. కాకపోతే మా నాన్న దగ్గరికి ఎప్పుడైతే వచ్చేసానో అక్కడ నేను కొన్ని ట్రోమాస్ ఫేస్ చేశాను. ఎవరికైనా ఒక టీనేజ్ అనేది ఒక మెమరీస్ ఉంటాయి కదా, నాకు ఆ మెమరీస్ ఏం లేవు. అది కనీసం మా ఫాదర్తో నేను షేర్ చేసుకోవాలి అన్నా ఐ యూస్ టు టాక్ వెరీ లెస్ మా నాన్నతో. ఈవెన్ ఆయన వచ్చినా సరే నేను ఆయన్ని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, నా పని నేను చేసుకునేదాన్ని. అంటే ఫాదర్ దగ్గర పెరగలేదు, తెలియదు మా ఫాదర్ అసలు వాట్ ఈజ్ హీ అనేది నాకు తెలియదు. నేను ఎన్నో ఆపేసుకున్న రోజులు నేను ఎప్పుడో 10th class నుంచి ఐ యూస్ టు థింక్ అబౌట్ మోడలింగ్ అండ్ యాక్టింగ్. బట్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ, ఆర్థడాక్స్, మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చెప్పి పెంచేవాళ్ళు నాకు. మీ నాన్న వాళ్ళకి ఇవన్నీ చెప్తే పెళ్లి చేసి పంపించేస్తారు, ఎడ్యుకేషన్ కూడా ఉండదు అని. సో అలాంటి ఒక టైంలో మేము ఏమనుకుంటాం, షీఈ్ ఎల్డర్ దాన్ హిమ్. బాగా తెలుసు ఫ్యామిలీస్ రెండు ఇద్దరికి. సో బాగా తెలిసే ఉంటుంది మా నాన్న గురించి మా పెద్దనాన్న గురించి. ఏమో ఇవన్నీ అడిగితే నిజంగానే పెళ్లి చేసేస్తారేమో, నాకు ఇష్టమైన ఎడ్యుకేషన్ కూడా వదులుకోవాల్సి వస్తుందేమో, అట్లీస్ట్ ఎటన్నా వెళ్దామనే మైండ్ సెట్తో ఉండేదాన్ని. ఐ యూస్ టు బి వెరీ రిజర్వ్డ్. ఎంత రిజర్వ్డ్ అంటే నేను అమ్మాయిలతో కూడా మాట్లాడేదాన్ని కాదు. చాలా వెరీ వెరీ లిమిటెడ్ సర్కిల్. లిమిటెడ్ అంటే ఒక 5 to 6 members అన్నా ఉంటారు, నాకు 2 members ఉండేవాళ్ళు. వాళ్ళతో కూడా నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళంగానే ఎట్లా ఉండేదంటే ఫోన్ తీసి పక్కన పడేసేదాన్ని నేను. నా ఫోన్ తీసుకుని వెళ్ళి మా మావయ్య ముందు పెట్టే ఇంత ఫ్రీగా ఉండేదాన్ని నేను. సో రాను అదొక టాక్సిక్గా ట్రోమాలోకి వెళ్ళిపోయాను నేను చెప్పాలంటే. కైండ్ ఆఫ్ హౌస్ అరెస్ట్, కొన్ని అబండాలు వేసేసారు నా మీద. ఆ ట్రోమా నుంచి మా నాన్నగారు నన్ను తిరుపతికి తీసుకొచ్చేసారు అవన్నీ తెలిసిన తర్వాత. తీసుకొచ్చిన తర్వాత నేను మా నాన్నగారితో అన్ని ఓపెన్ అప్ అవ్వడానికి కూడా ఇట్ టుక్ 3 months నాకు, ఆయన నమ్మడానికి కూడా. ఎందుకంటే అసలు ఆయన నిజం ఏంటి, ఆయన నెక్స్ట్ ఫేజ్ ఏంటి అసలు నాకు తెలియదు. ఇంకొక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండిపోతుంది. ఇప్పటి వరకు నేను ఆ మనిషి అనే ఆయన్ని అసలు మాట్లాడలేదు, ఆయనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు. అలాంటిది సడన్గా ఇక్కడికి వచ్చి నాన్న నాకు ఇంత కావాలి అని డబ్బులు అడగలేను నేను ఫస్ట్. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఉంటుంది కదా, నాన్న నాకు ఇది కావాలి అని ఓపెన్గా అడగలేను. మా చెల్లి అడిగినంత ఫ్రీగానే ఉండలేను మా నాన్నగారితో. నేను అప్పుడప్పుడు ఎంత ఫీల్ అవుతానంటే ఫ్యామిలీ అనే లవ్ నాకు లేదు, మా నాన్నతో నాకు మాట్లాడే అర్హత లేదు ఫస్ట్. ఎందుకంటే నేను అసలు ఆయన్ని చూసేదాన్ని కాదు, ఆయనతో షేర్ చేసుకునేదాన్ని కాదు, ఆయన నమ్మేదాన్ని కాదు. ఐ యూస్ టు స్కోల్డ్ హిమ్ తెనాల్లో ఉన్నప్పుడు. సో ఇవన్నీ జరిగేవి. ఆ ఒక్క బౌండరీ నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి మా నాన్న ఏంటో నాకు తెలిసాక నా 21st birthday అడిగానండి, ఒక మెమరీగా. జనరల్గా ఉంటుంది నాకు ఒకవేళ దేవుడు వచ్చి వరం కావాలి అని అడిగితే నేను ఖచ్చితంగా ఒకటే చెప్తాను, అబ్బాయి లైఫ్ నాకు ఒక్క రోజు కావాలి. ఎందుకంటే అమ్మాయిలు పడే పెయిన్స్ నాకు తెలుస్తుంది, అమ్మాయిలు ఎంజాయ్ చేసే టైప్ నాకు తెలుస్తుంది, కానీ అబ్బాయిల ఫేస్ నాకు తెలియదు. అది కనుక తెలిస్తే నేను వాళ్ళని కూడా జడ్జ్ చేయడం మానేస్తా కదా. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుస్తాయి, వాళ్ళ హ్యాబిట్స్ నాకు తెలుస్తాయి, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఒకరోజు అనిపిస్తుంది. సో అదే ఒపీనియన్తో నేను మా నాన్నని ఒక్కసారి అడిగాను, నాన్న సిగరెట్ కొడతామా ఒకసారి అని. మా నాన్న ఆలోచించకుండా సెడ్ ఓన్లీ వన్ థింగ్,
అది తప్పేం కాదు, పర్లేదు, కానీ నాతో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పారు. ఐ ఈవెన్ ప్రామిస్డ్ హిమ్, ఓకే, మీతో ఉన్నప్పుడు మాత్రమే అని. ఆ ఒక్కసారి కొట్టాను నేను, ఓకే. అది నేను మెమరీగా క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ అది ఫ్యామిలీతో తప్ప నేను ఫ్రెండ్స్తో కూడా నేను బయటికి వెళ్ళను. మీరు చూసే ఉంటారు నా సోషల్ మీడియా, మీరు ఎక్కడ వెతికినా నా ఫ్యామిలీతోనే ఉంటాయి. కానీ ఓకే, అందరూ అనుకోవచ్చు ఏమో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పెట్టట్లేదేమో అని. అసలు నేను జనరల్గా బయటికే పోను, ఓకే. నేను ఎవరికి దొరకను. దొరికినా ఒకవేళ వచ్చి మాట్లాడినా నేను చాలా హంబుల్గా మాట్లాడతాను. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాది. మా నాన్నగారిని ఒక్కసారి అడిగేసరికి హి సెడ్ ఓకే. నేనే స్టన్ చెప్పాలంటే, బికాజ్ ఏమనుకుంటారు ఎవరైనా చూసిన వాళ్ళు, షీస్ ఎ బ్రాహ్మణ్ గర్ల్. ఇప్పుడు వస్తున్నాయి కామెంట్స్ ఆల్రెడీ, చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చిన దానివి, వాళ్ళ పరువు తీసేస్తున్నావు అంటే, పరువు ఎందుకు తీస్తాను నేను? మా ఫ్యామిలీతో కొడితే పరువు తీసేసినట్ట. ఈవెన్ మా కజిన్స్కి తెలుసు పరువు తీసినట్ట. ఇప్పుడు ఆ వీడియో మా ఫ్యామిలీలో ఎవరు చూసినా పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. నేను అన్నీ అంత ఓపెన్గా చేస్తాను. అది ఏదో పొరపాటున ఒక్కసారిగా చేశాను, నాకు కావాలి లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చేశాను అంతే. అంతకు మించి వేరేది ఏం లేదు. ఎట్లాగో బయటకు వచ్చింది, బయటకు వచ్చినంత మాత్రం నేను కవర్ చేసుకోవడానికి ట్రై చేయను. యా, దట్స్ మీ. నేనే కొట్టాను, నేనే స్నాప్ తీసుకున్నాను. ఆ స్నాప్ ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు. ఓకే, దానికోసం మీరు అందరూ వచ్చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ మీ. ఇట్స్ నాట్ అ హ్యాబిట్. అండ్ ఎడిక్షన్ కూడా లేదు. నాకున్న ఏకైక ఎడిక్షన్ అలా కాఫీ. ఓకే. ఆ కాఫీ లేదే నేను పడుకోను, లేవను, అంతే. ఇప్పటికి ఇంటర్వ్యూ కావాలంటే 5 కాఫీలు చెప్పమంది, ఇదిగోండి బాక్స్, ఇంత కాఫీ బాక్స్ చెప్తే కానీ రాదు. సో కాఫీ మాత్రమే తాగుతాను, నాట్ ఈవెన్ టీ. ఓకే. అంత అడిక్షన్ ఉంటే చెప్తున్నా, నాకు తెలుసు కాబట్టి. సిగరెట్లో నికోటిన్ ఉంటుంది, టీలో నికోటిన్ ఉంటుంది. అంత అడిక్షన్ ఉంటే నేను టీయే తాగుతా, ఎందుకు సిగరెట్ జోలికి పోతాం మనం. బట్ నాకు కాఫీ అంటే ఇష్టం, అదొక్కే ఒక అడిక్షన్ ఉంది నా లైఫ్లో. అది కూడా ఇప్పుడు తగ్గించుకుంటున్నాను. ఏదో మీ పుణ్యమాని ఒక బాటిల్ తెచ్చారు ఈరోజు. అల్లు కాదు, ఇదేంటి నాకు కొన్ని ఈ పేమెంట్లు ఏంటి అసలు ఈ గోల్ ఏంటి? చాలామంది నీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు నేను కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక పర్సన్ లాగా ఏమంటానంటే, ఈ అమ్మాయిది ఏముంది, కూర్చొని ఒక ఇన్ని డాలర్స్ సంపాదిస్తుంది, సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, 1300 మంది 1400 మంది ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, కనీసం 300 పెట్టుకున్నా 200 పెట్టుకున్నా ఇంత అమౌంట్ వస్తుంది, కూర్చొని సంపాదిస్తుంది అని నేను కూడా ఫస్ట్ అనుకుంటా, యూజువల్లీ జనరల్ టాపిక్. కానీ ఎవరికి వేరే వెర్షన్ తెలియదు. నీకు ఒక వెర్షన్ ఉంటుంది కదా, నీ వెర్షన్ ఏంటి? మీరు ఇప్పుడు చెప్పారు కదా డాలర్స్లో వస్తుందని, అట్లీస్ట్ డాలర్స్లో కన్వర్ట్ వస్తుంది అనే విషయం పబ్లిక్కి తెలుసా? తెలీదు, ఎవరికి తెలియదు. ఆ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకుంటే ప్రొసీజర్ ఏంటో తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, 6 lakhs 5 lakhs 7 lakhs అని నాకు డిఎమ్స్ చేస్తున్నారు. అంటే దే ఆర్ ద పీపుల్ హూ డిసైడ్స్ మై శాలరీ. ఓకే, వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు నా శాలరీని. అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి, నేనేం చెప్పినా వినే స్టేజ్లో లేదు అంటే అలా పాకిచ్చేస్తున్నారు. అండ్ థర్డ్, ఈ సబ్స్క్రిప్షన్ ప్రొసీజర్ ఏంటో తెలియదు ఎవరికి. ఓకే, ఇది మాత్రం నేను చెప్పాలి. సబ్స్క్రైబర్స్ జస్ట్ 1 day చేసుకున్నందుకు గాను ఆ పేమెంట్ మాకు అప్పుడే అకౌంట్లో పడిపోదండి డైరెక్ట్గా. నాకు చాలామంది కామెంట్స్లో కూడా పెడతారు, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి అంటే. బట్ మీరు పెట్టిన అమౌంట్ అంతా మొత్తం 1 month మొత్తం టాలీ అయ్యి మాకు దాంట్లో కూడా కట్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఒక $1000 వచ్చాయనుకోండి, దాంట్లో $400 ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేసినందుకు కానీ యాపిల్ ఫీజ్ కట్, మళ్ళీ రెవెన్యూ కట్ $200, ఇలా మొత్తం పోగా ఒక $600 వస్తుంది ఒక $1000లో. సరే, ఇప్పుడు నేను దానికి కూడా అదే చెప్తా. నేను ఇంట్లో కూర్చొని $600 సంపాదిస్తున్నా అనే వాళ్ళకి ఏం చెప్తా? ఈ విషయం చెప్తాను, ఇంట్లో కూర్చొని అనేది రాంగ్. ఎవరైనా కష్టపడకుండా అమౌంట్ రాదు. అంటే ఏముంది అందులో కష్టం? లైవ్ ఇస్తాం, లైవ్ ఏం మామూలు లైవ్ కాదండి బాబు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా పేషెన్స్గా ఆన్సర్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇంకా అమ్మాయిని అయితే వేసేసుకుంటారు వాళ్ళు, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నేను పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ 2 ఆలోచించి ఆన్ ద స్పాట్ నేను రిప్లై ఇవ్వాలి వాళ్ళకి లైవ్లో. నేను అలాగే ఇస్తాను, ఎందుకంటే ఎవరు ఫీల్ అవ్వకూడదు, హర్ట్ అవ్వకూడదు. బికాస్ దే ఆర్ పేయింగ్ మీ, ఐ నీడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. నా వర్షన్ నేను చెప్పుకోవాలి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్, పాటలు పాడతాను. ఓకే, నేను పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ పాటలు పాడను, బట్ నా అదర్ సైడ్ నేను వాళ్ళకి చూపిస్తాను. ఓకే, పాటలు పాడతాను, వీణ వాయిస్తాను,
వీణ వాయించేది కూడా మీకు నేను చూపిస్తాను మీకు. నేను వీణ వాయిస్తాను, పాటలు పాడతాను. అసలు నీ సబ్స్క్రిప్షన్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి చెక్ చూపించు. సో సుధా గారి సబ్స్క్రిప్షన్, నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను రీసెంట్గా. exclusive content in the sense unseen pictures, even pose or expression change in a picture is considered as unseen from my point of view. It doesn't mean that everyday existing posts kindly understand. The people who don't understand this point may unsubscribe me please. సో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు నేను కూడా బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమనుకున్నానంటే ఈ అమ్మాయి కొంచెం సెన్సిటివ్ పిక్స్ పెడుతుంది, సో సబ్స్క్రిప్షన్స్ అందుకే వస్తున్నాయి, సో వాళ్ళకు కూడా అదే చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. సో దానికి అది జస్ట్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చే ముందు ఏం డిలీట్ చేయలేదు? అస్సలు చేయలేదండి, నేను అస్సలు డిలీట్ చేయలేదు. అండ్ డిలీట్ చేసింది కూడా నేను ఎప్పుడు అంటే నా బర్త్డేకి 2 days ముందు, అంటే అసలు ఇవేమీ జరగక ముందు. ఈ ట్రోల్స్, ఈ మీమ్స్, ఈ లీకులు ఇవన్నీ. ఏం డిలీట్ చేశారు అప్పుడు? నేను మామూలుగా ఓల్డ్ కంటెంట్ కూడా డిలీట్ చేశాను, నేను పబ్లిక్ పోస్టులు కూడా డిలీట్ చేశాను. ఓకే, 600+ పోస్టులు ఉండేవి నా దాంట్లో. ఓకే ఓకే, ఇంక్లూడింగ్ మై ఓల్డ్ రీల్స్, ఓల్డ్ పోస్ట్ అండ్ సబ్స్క్రిప్షన్స్. సో నేను అది ఇది అని డిఫరెన్స్ లేకుండా ప్రతిదీ ఐ వాంటెడ్ టు చేంజ్ మై ప్రొఫైల్ కంప్లీట్లీ. ఇప్పటి వరకు నేను శారీస్లో చేశాను, ఇప్పటి నుంచి నేను కొత్త లుక్స్ ట్రై చేద్దాము. ఓకే, ఇది వరకు ఉన్నదంతా ఎందుకు నేను డిలీట్ చేశానంటే అప్పట్లో కొంచెం చబ్బీగా ఉండేదాన్ని, సో నన్ను నేను చూసుకోవడానికి కొంచెం ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ టెలిగ్రామ్ లింక్స్ అని చెప్పేసి ఈ లోపల సబ్స్క్రిప్షన్ వీడియోస్, ఫొటోస్ అవి పెడుతున్నారా? నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ విషయం టెలిగ్రామ్ అనేది ఎందుకు ఓపెన్ చేశానంటే, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు మీరు అమౌంట్ గురించి ఏదైతే అడిగారో నేను దానికి చెప్తున్నా, 15 days కాన్స్టెంట్గా ఉంటే వాళ్ళ అమౌంట్ మా దాంట్లోకి యాడ్ అవుతుంది. ఓకే, కొంతమంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చేసుకుని చూస్తారు, ప్రొఫైల్ చూసి దాంట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే స్క్రీన్ షాట్స్ తీసేసుకుంటారు. మళ్ళీ వీళ్ళకి లోపల నుంచి మెసెంజర్స్ ఉన్నారు, తను ఈ పోస్ట్ వేసింది ఇంట్రెస్టింగ్గా ఉంది అని వాళ్ళు స్క్రీన్ షాట్ షేర్ చేస్తారు వాళ్ళకి. ఓకే, ఓకే, కాన్స్టెంట్గా ఒకళ్ళంటూ ఉంటారు ఖచ్చితంగా. సో ఈ స్క్రీన్ షాట్ ప్రొసీజర్ ఈజీ అయిపోయింది వీళ్ళకి. మరి బయట పే చేసుకుని వచ్చే వాళ్ళకి ఏంటి ఫేర్ ఏంటి? ఎందుకంటే అందరూ ఫ్రీగా చూస్తున్నారు ఒకళ్ళ వల్ల, ఒకళ్ళిద్దరి వల్ల. మరి పే చేసుకుని వచ్చే వాళ్ళకి ఫెయిర్ ఏముంటుంది, ఏం జరుగుతుంది? సో కొన్ని రోజులు నేను ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్లో పోస్టులు పెట్టడం ఆపేశాను. ఓకే, ఓన్లీ కమ్యూనికేషన్, నా లైవ్ ఇంకా ఎక్స్క్లూజివ్ అన్ని ప్రయారిటైజ్ చేసింది టెలిగ్రామ్లో. ఎందుకంటే దాంట్లో స్క్రీన్ షాట్స్ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, ఫార్వర్డింగ్ స్టాప్ చేయొచ్చు, మెసేజెస్ అన్నా పోస్ట్ అన్నా. టెలిగ్రామ్లో కూడా మీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి? టెలిగ్రామ్లో కూడా నా సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, అండ్ దాంట్లో నాకు తెలిసి ఒక 150 పిక్చర్స్ బయటకు వచ్చాయి, జిమ్ వేర్ది అండ్ స్పా, సమ్ విత్ బ్రా, అవన్నీ వచ్చాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుందల్లా ఒకటే, నేను మంత్లీ 200-300 పిక్చర్స్ వేస్తానండి. ఏంటి విత్ ఇన్ 30 daysలో. వాళ్ళకి ఎంటైర్గా చూస్తే దొరికింది 150 or 200 పిక్చర్స్ అనుకోండి. నేను 1 yearగా సబ్స్క్రిప్షన్ రన్ చేస్తున్నా. మరి అలాంటప్పుడు ఎన్ని పిక్చర్స్ నేను పెట్టుండాలి, అన్నీ బయటకు తీసుకురావచ్చు కదా. వై ఓన్లీ దీస్? ఇప్పుడు మీరు కౌంట్ చేసి చూస్తే ఓవరాల్ ఇయర్గా ఓన్లీ ఇవే పిక్చర్స్ దొరికాయా అంటే నేను ఎంత రేర్గా అలాంటివి వేస్తానో థింక్ చేయండి మీరు. ఓకే, ఇప్పుడు నేను నా టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను సీరియస్గా, నేను ఈ మ్యాటర్ అయితే కొంచెం సీరియస్గానే మాట్లాడాలి. చాలా ఘోరంగా పోర్ట్రే చేస్తున్నారు ఈ విషయాన్ని. అది ఎలా అయిపోయిందంటే తను న్యూడ్గా కూడా కనిపిస్తుంది, ఓన్లీ ఫ్యాన్స్ రన్ చేస్తుంది అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. బట్ దట్స్ నాట్ మ్యాటర్, చెప్తాను. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. నేను అదే లాస్ట్ మంత్ నేను టెలిగ్రామ్ది అన్సీన్ పిక్చర్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను అక్కడ వేసిన దాంట్లో ఇందాక నేను మీకు పోస్ట్లో మీరు చూసినట్టు పోస్ట్ చేంజ్ అయినా, ఎక్స్ప్రెషన్ చేంజ్ అయినా నా దృష్టిలో అది అన్సీనే. ఓకే, అంతే కదా. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ ఇక్కడ పెడతాను, నేను ఇది పెట్టకుండా ఇక్కడ పెట్టాను, ఈ పిక్చర్ నేను పోస్ట్. సో ఏం చేస్తారు అసలు మీరు సబ్స్క్రైబర్స్తో, ఏం చెప్తారు? సబ్స్క్రిప్షన్స్లో నా మెయిన్ ప్రయారిటీ ఈజ్ కమ్యూనికేషన్ అండి. మరి ఇది ఎంతమంది యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే సబ్స్క్రిప్షన్ బటన్ పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ కాబట్టి. ఓకే, అండ్ ఎప్పుడైతే పెట్టుకున్నానో నాకు దాంట్లో ఫీచర్స్ చూసాను నేను. సో అక్కడ నాకు ఈవెన్ బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ ఛానల్ కూడా. ఆ ఆప్షన్ ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? యూనిక్గా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా, తప్పేముంది? సో నేను ఆ ఆప్షన్ పెట్టాను. ఇంటరాక్షన్కి మీకు అమౌంట్ వస్తుంది కాబట్టి ఇంటరాక్షన్కే అమౌంట్. అంటే ఇప్పుడు నేను 2 రకాల మనుషులు ఉంటారు ఇప్పుడు సొసైటీలో. ఒకటి
కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు ఈ అమౌంట్ సంపాదించుకోవడానికి ఇది ఒక ఆప్షన్ దొరికిందా అనే వాళ్ళు ఒకటైతే, ఇంకొకరు ఆ అమ్మాయి ఏం చేస్తే నాకేంటి, ఆ అమ్మాయితో నాకేం అవసరం, ఆ అమ్మాయి ఏదో వర్క్ చేసుకుంటుంది, ఆ వర్క్ నచ్చి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు అనే సమాజం కొంతమంది ఉంటారు. ఆ అమ్మాయి ఏ ఫొటోస్ పెడితే నాకేంటి, ఆ అమ్మాయి ఏం చేస్తే వీడియో ఏంటి అనే నాకు కొంతమంది ఉంటారు. ఇంకొకరు మన తెలుగు సాంప్రదాయం ఇది, తెలుగు సాంప్రదాయాన్ని దాటి రావడం ఏంటి, మీ ఫ్యామిలీ ఇది అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. దానికి నీ ఆన్సర్ ఏంటి? ఒకటి, కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చి డబ్బుల కోసం ఈ ఆప్షన్ పెట్టుకుంది అనే వాళ్ళకి నా ఆన్సర్ ఏంటంటే, నేను ఒక జనరల్ నాలెడ్జ్ కోసం కమ్యూనికేషన్ గ్రూప్ పెట్టుకున్నాను. నేను సబ్స్క్రిప్షన్లోనే ఎందుకు పెట్టుకున్నాను, పబ్లిక్గా పెట్టుకోవచ్చు కదా అని అడగచ్చు. కానీ ఎంతమంది కని పెడతామండి అట్లా? ఇప్పుడు ల్యాక్స్లో ఉన్నారు ఫాలోవర్స్, థౌజండ్స్లో కాదు, థౌజండ్స్లో ఉన్న ఐ కెన్ మేనేజ్ దెమ్, మాట్లాడగలను అందరితో నేను. కానీ లక్షల్లో ఉన్న వాళ్ళతో నేను పబ్లిక్గా గ్రూప్ ఓపెన్ చేసి ఎవరు ఎలాంటివి అడుగుతారో తెలియదు, ఎవరికి ఎట్లా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలో వెంటనే కాన్స్టెంట్గా రాదు. సో ఈ ఫీచర్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇదన్నా అందిద్దాం, అంత మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇద్దాం, మనం కూడా వాళ్ళతో మాట్లాడడం. అండ్ ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, కొంతమంది అబ్రాడ్ నుంచి ఉన్నారు, దుబాయ్ నుంచి ఉన్నారు, సమ్ యుఎస్ నుంచి, యూకే నుంచి, ఫీమేల్స్ కూడా ఉంటారు అందులో, ఫీమేల్స్ 2-3 ఉన్నారండి. ఓకే. సో వీళ్ళందరితో నేను ఎందుకు ఇంటరాక్ట్ అవుతానంటే, మనకి ఈ మధ్య వచ్చే కదా కొన్ని వార్స్, నాకు ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి అనుకోండి, నాకు మ్యాచెస్ గురించి తెలియదు, ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను. వీళ్ళ ద్వారా నేను చెప్పాలంటే క్రికెట్ నేర్చుకున్నా. ఓకే, సబ్స్క్రైబర్స్ ద్వారానే నేను క్రికెట్ నేర్చుకున్నా. అండ్ సెకండ్ థింగ్, ఈ వార్స్ గురించి కానీ, ఏ పొలిటికల్ పార్టీస్ గురించి కానీ, ఇవన్నీ నాకు పెద్దగా నాలెడ్జ్ లేవు. నా సబ్స్క్రిప్షన్లో దాదాపు 30 నాకన్నా లైఫ్ చూసిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఏజ్డ్ పర్సన్స్ అయినా ఎవరన్నా సరే, కొంతమంది తక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను సజెషన్స్ ఇస్తూ ఉండేదాన్ని, వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అక్క, అన్న, తమ్ముడు ఇట్లా ఉండేవాళ్ళం మేము కొంతమంది. వాళ్ళ ఎగ్జాంపుల్ అభి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో నేను చాలా క్లోజ్గా ఉంటా. ఈవెన్ దో హీఈస్ మై ఫ్యాన్ ఆర్ సబ్స్క్రైబర్, హీఈస్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ అని ఫీల్ అవుతా. ఎందుకంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను పెట్టిందల్లా ఈ ఆప్షన్, ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ నాకు ఈజీ అవుతుంది మాట్లాడుకోవడానికి ఫ్యాన్స్తో అని, అంతేగాని డబ్బులు సంపాదించడానికి కాదు. అండ్ సెకండ్ థింగ్, డబ్బులు సంపాదించుకోవడం దానికోసం కాకపోతే ఎందుకు ఇంత ఎక్కువ అని అడుగుతారేమో. ఎందుకు టెలిగ్రామ్ ఉన్నంత వరకు ఐ యూస్ టు మెయింటైన్ 199 రూపీస్. ఎందుకంటే అక్కడ పే చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ కంటెంట్ నేను వేయట్లేదు, ఓన్లీ ఇంటరాక్షన్ కాబట్టి ఇట్స్ లాస్ట్ ఆప్షన్. కనీసం ఇలా అందరికీ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళే ఇస్తారు మీకు పేమెంట్ ఆప్షన్స్, 49 నుంచి 399 వరకే మాకు ఉండేది. సో దాంట్లో మేము చూస్ చేసుకోవాలి ఎంత పెట్టుకోవాలి అనేది. ఇంకా చెప్పాలి అంటే 1,00,000 ఇచ్చాడు అనుకోండి, నేను 1,00,000 పెట్టేస్తా. మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు ఫిల్టర్ పీపుల్. ఎంత ఎక్కువ పెడితే అంత తక్కువ మంది వస్తారు, అంతే కదా. నేను పెట్టే శారీస్లోని అంతకుమించి ఏం పెట్టను. సో అదన్నా దృష్టిలో పెట్టుకుని ఈ జిమ్ పిక్చర్స్ ఇవన్నీ నేను టెలిగ్రామ్లో పెట్టేదాన్ని, ఎందుకంటే స్క్రీన్ షాట్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి, ఫార్వర్డింగ్ మెసేజ్లు ఉండేవి, ఆప్షన్ లేదు. కాబట్టి నేనేమనుకున్నానంటే ఇంకొంచెం ప్రొడక్టివ్గా ఇవ్వచ్చు. నా వర్షన్ ఆఫ్ ది మీ పబ్లిక్ నుంచి నేను నా రియల్ వరల్డ్లో నేను ఎట్లా ఉంటాను, నా మూమెంట్స్ ఏంటి, నా డైలీ రొటీన్స్ ఏంటి, నేను ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు షేర్ దమ్ ఆన్ పబ్లిక్. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ చూపించడానికి మాత్రమే నేను జిమ్ చేసేటప్పుడు అండ్ స్పాస్కి. సో ఇప్పుడు ఏమైనా బబుల్ బాత్ చేస్తాం కదా, జస్ట్ ఆ బబుల్ బాత్ టబ్బు పెట్టడం, ఫోటో ఇలా చేసేదాన్ని, అంతకుమించి ఏమీ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ ఎలా ఉంటాయంటే, నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు, నేను బుక్స్ చదువుతున్నప్పుడు, లైబ్రరీస్లో ఉన్నప్పుడు అలాంటివి పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు వీణ వాయిస్తున్నవి వీణ పెడుతూ ఉంటాను, మా అమ్మకి టీచ్ చేస్తున్నవి అవి పెడుతూ ఉంటాను, పాటలు పాడేసి అవి పెడుతూ ఉంటాను. ఎప్పుడైతే నేను టెలిగ్రామ్ షిఫ్ట్ అయ్యానో, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్లో చేయాల్సినవన్నీ నేను ఇక్కడ చేస్తున్నాను. అంతేగాని పెద్ద డిఫరెన్స్ ఏం చూపించట్లేదు. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఈ జిమ్ పిక్చర్స్, స్పా అండ్ బ్రా పిక్చర్స్, దట్స్ ఇట్. అది కూడా వెరీ రేర్. అండ్ ఇక్కడ ఇంకా ఏం యాడ్ చేస్తానంటే, పబ్లిక్లో నేను ఆల్రెడీ గ్రూమింగ్ చేస్తాను. గ్రూమింగ్ ఇప్పుడు అడుగుతూ ఉంటారా మీకు? ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతారండి, అడుగుతారు. అడగడం కూడా కాదు, దే యూస్ టు డిమాండ్ మీ. టెలిగ్రామ్ స్టార్ట్ చేసిన ఒక 4 to 5 months వరకు చాలా నార్మల్గా రన్ అయింది. ఓకే, ఆ తర్వాత నుంచి ఐ యూస్ టు పుట్ దిస్ కైండ్ ఆఫ్ స్పా అండ్ జిమ్ వేర్ ఇది. ఎందుకంటే దే డిమాండ్, దే వోంట్ ఆస్క్. అడగడం వేరు, డిమాండ్ చేయడం వేరు. ఓకే, వాళ్ళు పే చేసే 819కి వాళ్ళకి చాలా కావాలి.
అది కూడా ఏంటంటే ఒకరు పుష్ చేస్తారు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా పుష్ చేస్తే ఆ ప్రెషర్తో నేను ఇంకా ఎక్కువ పెడతానని. గాట్ ఇట్. సో నేనేం చేసేదానంటే ఆ టైంలో కొంచెం కమ్యూనికేషన్ తగ్గించా. ఓకే. ఎందుకంటే మనం అవైలబుల్లో ఉండి మన పర్స్పెక్టివ్ వేరే, మనం అవైలబుల్లో ఉంటేనే బెటర్. వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది, మనం మంచిగా ఉందాము, మనం మనలా ఉందాం, అప్పుడే కానీ నచ్చేది మనకి అని నేను అనుకుంటా. వాళ్ళు ఏమనుకుంటారంటే తను రిప్లై ఇస్తుంది కదా, ఏమన్నా అడగచ్చు, ఏమన్నా చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూకి దిగిపోయారు వాళ్ళు. ఓకే. ఇంకా నేను అర్థమైపోయింది, నాకు వీళ్ళ మైండ్ సెట్లు అర్థమైపోయి నేను కమ్యూనికేషన్ గ్రూప్ అయితే మెయింటైన్ చేశాను కానీ కమ్యూనికేషన్ తగ్గించా. ఓకే. అప్పటి నుంచి నేను ఒక రూల్ పెట్టా, ఏంటంటే టెలిగ్రామ్కి 8, 19, 1500 నేను ఎందుకు పెట్టాను అంటే లైవ్ ఇంటరాక్షన్స్. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్లో డిఫరెంట్గా ఉంటుంది, అది జస్ట్ వాళ్ళు మెసేజ్ చేస్తారు అంతే, వాళ్ళు మాట్లాడలేరు నాతో, నేనే మాట్లాడతాను, వాళ్ళ మెసేజ్కి రెస్పాండ్ అవుతాను. కానీ టెలిగ్రామ్లో అలా కాదు, దే కెన్ ఈవెన్ ఓపెన్ అప్ ద వాయిసెస్. ఓకే. వాళ్ళు మాట్లాడొచ్చు నాతో, సో దట్ వాళ్ళకి నా ఇంటెన్సిటీ అర్థమవుతుంది, వాళ్ళ ఇంటెన్సిటీ ఏంటో నాకు అర్థమవుతుంది వాయిస్లో. వాళ్ళు డిమాండింగ్గా అడుగుతున్నారా లేకపోతే ఏమన్నా కన్సర్న్తో అడుగుతున్నారా, వాళ్ళు పే చేస్తున్న మనీకి వాల్యూ లేదని చెప్పుకుంటున్నారా, అది నాకు తెలియాలి కదా. సో ఆ ఆప్షన్ ఇచ్చినందుకు గాను నేను అంత పే పెట్టాను. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. నేను చాలామందితో వాళ్ళ ఫేసెస్ చూసే మాట్లాడాను, చాలా లిమిట్గా మెయింటైన్ చేసేదాన్ని. సో దానికి కానీ అంత పెట్టేదాన్ని, అంతేగాని కంటెంట్ గురించి కాదు అసలు. ఆ కంటెంట్ మళ్ళీ చెప్తున్నాను, 200 పిక్చర్స్ బయటకు వచ్చాయి, మిగతా పిక్చర్స్కి నాకు ఆన్సర్ కావాలి, ట్రోల్ చేసే వాళ్ళకి, మీమ్స్ చేసే వాళ్ళకి, అంతే. ఈ ట్రోలర్స్ మీమర్స్తో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, నేను రెడ్ ఫ్లాగ్స్ చేశాను CAPDT క్యాప్స్లో. సో రవి మహాదాసన్ గారు అప్రోచ్ అయ్యారు నన్ను. ఓకే. నేను రెడ్ ఫ్లాగ్స్ 2 వర్షన్స్ చేశాను, లైక్ గర్ల్స్ వర్షన్ అండ్ 1 బాయ్స్ వర్షన్. అప్పుడు కండిషన్ ఎవరికి తెలీదు, బట్ నా కండిషన్ అయితే నాకు పీరియడ్స్లో ఉన్నప్పుడు నేను చేశాను ఆ షార్ట్ ఫిల్మ్స్. ఓకే. ఫీమేల్స్ గురించి వాళ్ళ పీరియడ్స్ గురించి నాలెడ్జ్ లేని ఈ జెన్జీస్ ఉన్నారు కదా, జనరేషన్స్, ఈ మీమ్స్ ట్రోల్స్ పేజెస్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ పీరియడ్స్లో ఉన్నప్పుడు బాడీ స్వెల్ అవుతుంది, బికాస్ బ్లడ్ లాస్ అవుతాం, ఎయిర్ ఫిల్ అయిపోతుంది. ఓకే. అండ్ సెకండ్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఫేసెస్ స్వెల్ అవుతుంది, స్ట్రెస్, స్లీప్ ఉండదు. నేను అది వరకు నార్కెట్పల్లిలో ఉండేదాన్ని, MBBS నేను అక్కడ. సో అక్కడ నుంచి జస్ట్ దీనికోసం నేను ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరి నేను 7:30కి కేఫ్కి వచ్చేదాన్ని అక్కడ షూట్ కోసం. సో స్లీప్ ఉండేది కాదు, నాకు సైనస్. ఇంత కోల్డ్ వెదర్లో నేను మళ్ళీ తిరగాలి అంటే కూడా నా మొహం ఎర్రగా అయిపోతుంది. ఇన్ని ఫ్యాక్టర్స్లో నేను షూట్ చేశాను అది కూడా ఆయన అడిగారు కాబట్టి ఇంకా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చేయడం. ఇట్స్ నాట్ మై గోల్, ఇట్స్ నథింగ్ నాకు. కానీ నేను చేశాను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ CAPDT ఈజ్ నాట్ ఏ నార్మల్ ఛానల్, మీకు తెలిసింది. సో నేను చేశాను. దానికి బాడీ షేమింగ్ కామెంట్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఫేస్బుక్లో తెగ ట్రోల్ చేసేవాళ్ళు. ఆ ట్రోల్స్ నేను కొంతవరకు తీసుకోగలిగాను, బట్ కొన్ని క్యాప్షన్స్ మార్చేసి కింద డిస్కషన్స్ ఏజ్ గురించి ఇలా ఏవేవో మాట్లాడుతున్నారు. నేను బహిరంగంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎంతమంది దీన్ని అన్నట్టు. అర్థమైందా బాడీ షేమింగ్ అంటే ఒక అమ్మాయి చబ్బీగా ఉంటే ఇంకా అదేనా అని ఇలాంటి కామెంట్స్ వచ్చిన టైంలో నేను రియాక్ట్ అయ్యాను అనమాట. బికాజ్ నేనేం సెలబ్రిటీగా ఫీల్ అవ్వనండి. నాకు ఇది కరెక్ట్గా లేదు అనిపిస్తే నేను ఐ అప్రోచ్ దెమ్, తీయండి అని రిక్వెస్ట్ చేస్తా. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్లీ నేచర్ కావాలి, అంతేగాని ఇట్లా గొడవలు పెట్టుకునేది వద్దు. నేను వెళ్ళాను, అడిగాను, కొంతమంది రిమూవ్ చేశారు, కొంతమంది చేయలేదు. చెయ్యని వాళ్ళు లిమిట్ క్రాస్ చేసి మాట్లాడారు. పెద్ద వాళ్ళే పట్టించుకోవట్లేదు, మీకేమైంది మేము తీయము అని. పెద్ద వాళ్ళు కాబట్టే వాళ్ళు మాట్లాడట్లేదు, ఇవన్నీ వాళ్ళకి ఫరక్ పడవు. నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను అండ్ నాకేం సెలబ్రిటీ ఫీల్స్ లేవు. వచ్చి అడిగినప్పుడు ఆ రెస్పెక్ట్ మీరు నిలుపుకొని తీయండి అని చెప్పా. నేను తీయమండి అన్నారు. మాకు రీచ్ బాగా వస్తుంది, మేము తీయము అన్నారు. సరే, నేను ఆ సందర్భంలో ఒక క్వశ్చన్ అడిగా, ఏమని, నేను చేసే ప్రతి పని మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఓకే,
ఇప్పుడు నేను చేయాలనే ప్రాజెక్ట్ వాళ్ళు కనుక నో చెప్తే నేను ఆగిపోతా. నేను చేయాలి అనుకుంటే నేను చేస్తా. ఓకే, నేను ఏం పోస్టులు పెడుతున్నానో షూట్స్ అన్నీ వాళ్ళ ముందే నేను చేస్తాను. నా ఫేస్ నేను ఎక్కడ నా పర్సనల్ అకౌంట్లో కూడా నా ఫేస్ నేను దాచుకోను. ఓకే ఓకే, నేను అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాను, ఫేక్ చేయను నేను నావి. కానీ మీరు ఇట్లా ఒక ఆడపిల్లల్ని అదే పనిగా పెట్టుకుని ఆడపిల్లల్ని ట్రోల్స్ చేయడము, ఇలాంటి దరిద్రమైన కామెంట్స్ని ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే చేస్తున్నారా? మీ ఫేసులు చూపించే ధైర్యం మీకు లేదు. మీరు ఫేసులు చూపించి చేయండి, మేము ఒప్పుకుంటాం కాదు అని. మేము కష్టపడుతున్నాం, ఓకే, ఆ కష్టం మీకు తెలియదు. ఏమో మీరు కష్టపడుతున్నారేమో. ద ఓన్లీ థింగ్ ఇస్ మీకు పర్మిషన్స్ ఉన్నాయా? మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అట్లీస్ట్ మీరు ఇలా చేస్తున్నట్టు? మీ మదర్కో మీ సిస్టర్కో తెలిస్తే యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? మేమైతే యాక్సెప్ట్ మొత్తం మాట్లాడుకుని మేము చేస్తున్నాం ఇవన్నీ. మీకేం రైట్స్ ఉన్నాయని అడిగాను. ఓకే, అదొకే ఒక క్వశ్చన్ అడిగా. దట్ ఈస్ ద లాస్ట్ టైం నేను రియాక్ట్ అవ్వడం. ఇప్పటికీ నేను అడిగిన కంటెక్స్ట్ వేరు, పర్మిషన్ విషయం. ఇప్పటికీ మీ ట్రోల్స్ చూసే ఉంటారు నా గురించి. ఇవి కూడా పర్మిషన్ తీసుకునే చేస్తుందా అని పెడతారు. అవును, పర్మిషన్ తీసుకునే చేస్తున్నాము. అడగకుండా ఎందుకు చేస్తాము? ఇంట్లో తెలియకుండా నేనైతే అసలు ఏ పని చేయను నేను. అది ఇప్పుడు చెప్పినా సరే ఓవర్గా వెళ్తుందేమో నాకు తెలియదు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, మా నాన్న అమ్మ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడగలరు, బట్ నేను వాళ్ళని ఇలాంటి వాటికి నేను తీసుకురాను. ఐ డోంట్ వాంట్ టు దెమ్ టు టాక్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. బట్ మా నాన్న వాళ్ళకి తెలుసు, మా పెద్దనాన్న వాళ్ళకి తెలిసే నేను చేస్తున్నాను. ఓకే, నేను మళ్ళీ వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాను. అవునండి, పర్మిషన్ తీసుకునే చేస్తున్నాను. ఇది ఇలా ట్రోల్స్కి నేను స్టార్ట్ అయింది. ఆ తర్వాత రియాక్ట్ అవ్వడం మానేశాను. రియాక్ట్ అవ్వడం మానేసినప్పటి నుంచి నా రియాక్షన్ కోసం ఇంకా ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు తను ట్రోల్స్ చేస్తే రియాక్ట్ అవుతుంది అనే ఇది వచ్చేసింది. సో దే వాంటెడ్ టు ట్రోల్ మీ టు గ్రాబ్ అటెన్షన్. నేను అది తగ్గించాను. నేను ఈ పాటికి ఈ ఫేక్ వీడియో స్ప్రెడ్డింగ్స్ వీటి గురించి నేను రెస్పాండ్ అయ్యి ఉంటే రచ్చ చేసేవాళ్ళు. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా, అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకుని నేను మాట్లాడిన స్క్రీన్ షాట్ తీసుకుని రచ్చ చేసేవాళ్ళు. ఇలా ఒకటి అయింది నాకు ట్విట్టర్లోనే. నేను ఇప్పటికీ తన పేజ్ చూస్తాను. తన కింద ఉండే ఎంగేజ్ అవుతూ ఉంటారు కదా కామెంట్స్లో, వాళ్ళని ఒక్కొక్కరిగా బ్లాక్ చేస్తున్నాను నేను. ఎందుకంటే డిస్కషన్స్ నా గురించే. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నా గురించి వేసిన వాళ్ళ ప్రాబ్లం కాదు, నా గురించి డిస్కషన్ పెడతారు కదా. సరే, అయితే ఒక విషయం, ఇప్పుడు ఓకే ఇదంతా చెప్పారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ చేస్తున్నారు, మలయాళం మూవీ, ఎంతో కొంత పేమెంట్ ఇస్తారు, అండ్ ఫ్యూచర్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారు కదా అంటే యాక్టింగ్ కదా. ఒక టైం అయిపోయేసరికి ఇవన్నీ ఆపేస్తారా మరి అప్పుడు? ఖచ్చితంగా. ఇది ఎవరికి తెలీదు, బట్ నేను చెప్తున్నా. నా మనసులో ఉంది ఏంటంటే నేను పెట్టుకుంది 4 years యాక్టింగ్కి. ఓకే, ఈ 4 yearలో నాకు ఒకటి వచ్చినా నేను చేస్తా, 2 వచ్చినా చేస్తా, ఏమో వచ్చినా నేను చేస్తా. ఐఎమ్ నాట్ డిపెండెడ్ ఆన్ దిస్. ఐ వాంటెడ్ టు బి ప్రొఫెసర్. నేను బిఎస్, నేను ఫస్ట్ ఎంబీబీఎస్ అనుకున్నా, నాకు గైనిక్ వెళ్ళాలని. ఎందుకంటే సమ్ కమర్షియల్ ఇష్యూస్ వల్ల నార్మల్ డెలివరీస్ని ఆపేసేసి అన్హెల్దీ వేలో ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఈ సిజేరియన్స్ చేస్తున్నారు ఇండియాలో. బట్ ఫారిన్ కంట్రీస్లో అయితే ఓన్లీ నార్మల్ డెలివరీని ప్రిఫర్ చేస్తారు. సో నేను వచ్చి అది చేద్దాం అనుకున్నా. ఐ వాంటెడ్ టు ప్రమోట్ దట్ అనుకున్నా గైనిక్లోకి వచ్చి. సో నా డెస్టినీ, నా జర్నీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఎటు టర్న్ అయింది. సో నా సెకండ్ కెరీర్ ఆప్షన్ ఐ వాంటెడ్ టు బి ఏ ప్రొఫెసర్. ఏదర్ సైడ్ ఆఫ్ జర్నలిజం లేదా సైకాలజీ. సో నేను ఇప్పుడు రెండింటికి తగ్గట్టుగానే ఐఎమ్ డూయింగ్ బిఏ నౌ. వన్స్ ఈ డిగ్రీ అయిపోగానే ఐ విల్ గో ఫర్ పిహెచ్డి. డెఫినెట్లీ అబ్రాడ్ వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ప్రయారిటీ ఇది కాదు. నేను టైంపాస్కి చేస్తున్నాను, బట్ నాకు ఆఫర్స్ వస్తే నేను రిజెక్ట్ చేయను. నాకు నచ్చిన స్టోరీస్ వస్తే ఖచ్చితంగా చేస్తాను నేను. కానీ దానికి కూడా లిమిట్ ఉంది. ఓన్లీ 4 years, 4 to 5 years, దట్స్ ఇట్. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశాను. మా నాన్న అదే అంటారు, మా నాన్న ఎందుకమ్మలో వచ్చిన రోజులు చేయొచ్చు కదా అంటే, నా ప్రిన్సిపల్స్ నాకు ఉంటాయి, నా వాల్యూస్ నాకు ఉంటాయి. అసలు ఇది బేస్గా నేను కూడా తీసుకోలేదు. మేబీ నేను 10th class నుంచి కృషి బాగా కష్టపడి ఇటు వచ్చుంటే ఈ పాటికి ఒక ఇది ఉండేదేమో. బట్ నవ్ ఐఎమ్ 23, ఏజ్ తక్కువే, కానీ ఇండస్ట్రీకి ఇది కొంచెం ఎక్కువ ఏజ్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండం. అన్ని అనాలిసిస్ చేసుకుని నేను చెప్పేశాను 4 to 5 years. ఈ 4 to 5 years గ్యాప్లో ఎన్ని వస్తే అన్ని చేస్తా. అంతే, అది కూడా నాకు తగ్గట్టు రావాలి.
ఎప్పుడైనా అనిపించింది అంటే లైక్ మీరు చెప్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి నేను ఇన్స్టా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫాలోవర్స్ వచ్చినప్పుడు మేమర్స్ ట్రోల్ చేయడం ఇలాంటివన్నీ అంటే ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎలా ఉంటాయని లేదంటే మేల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎలా ఉండవని ఏమైనా అనిపించింది అట్లా? నేనైతే నా పరంగా చెప్పాలి అంటే ఫీమేల్స్కి ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతాయండి. వాళ్ళు ఫుల్ కవర్ చేసుకున్న ట్రోల్ జరుగుతుంది, కవర్ చేసుకోకపోయినా ట్రోల్ జరుగుతుంది. వాళ్ళ పద్ధతిగా పంజాబీ డ్రెస్ వేసుకున్న ట్రోల్ జరుగుతుంది, సారీ కట్టుకున్న ట్రోలింగ్ జరుగుతుంది. ఎలా జరుగుతుందో కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు పంజాబీ డ్రెస్సెస్ మేము కరెక్ట్ షేప్లో వేసుకుంటాం, మొత్తం కవర్ చేసుకుంటాం మేము చున్నీ ఉంటుంది అన్నీ ఉంటాయి, ఓకే ఇంతవరకు కవర్ అయ్యే ఉంటుంది కానీ షేప్ కనిపిస్తుంది, బాడీ షేప్. ఓకే షేప్ చూపించుకుంటున్నారా అని ట్రోలింగ్. శారీ కట్టుకున్నాం అనుకోండి, పెళ్ళైన ఆడపిల్లలకి పెళ్ళి కాని ఆడపిల్లలకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ మ్యాటర్స్. అండ్ మేమేంటి వీఆర్ ఫ్రీ బర్డ్స్. నేను శారీ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఒక రీజన్ ఉంది. శారీలో మనం చూపించుకోగలిగినంత అందాలు ఇన్ ఎ పాజిటివ్ వే, అడ్మిరేషన్ కానీ ఆ సెక్సీ లుక్ కానీ హాట్ అయినా క్యూట్ అయినా బ్యూటిఫుల్ లుక్స్ అయినా మనం శారీలో ఈజీగా చూపించగలం ఒక అమ్మాయిని. ఓకే మిగతా డ్రెస్సుల్లో అవన్నీ రాదు, మీరు బొట్టు పెట్టినా అంత అందం రాదు. సో శారీస్ ఆర్ ద బెస్ట్ అని నా ఒపీనియన్. ఆ శారీస్ కట్టుకొని చేస్తున్నా టాలెంట్ చూపిస్తుంది అంటారు. అవును, ఇప్పుడు శారీలో మేము ట్రాన్స్ఫర్మేషన్స్ చూపించాలి అంటే బ్లౌజెస్ డిజైన్స్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటాం. కొన్ని డీప్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి, కొన్ని బోట్ నెక్స్ ఉంటాయి, కొన్ని వింటేజ్ లుక్స్ ఉంటాయి. ఇన్ని రకాల లుక్స్ మేము ట్రై చేస్తాం, దానికి ట్రోల్స్ చేస్తారు. అండ్ బికినీ వేసుకుంటారు చాలామంది సెలబ్రిటీస్, ఓకే దాన్ని బట్టి మమ్మల్ని జడ్జ్ చేస్తారు అందరూ ఇంతే అని. ఇలాగే ఒక సబ్స్క్రైబర్ వచ్చారండి నా దగ్గరికి, బికినీలో షూట్ చేయొచ్చు కదా మీరు అని. ఇప్పుడు నార్మల్గా ఇప్పటివరకు ఎటువంటి సోషల్ మీడియాలో ఎక్స్పీరియన్స్ లేని అమ్మాయి అయితే వెంటనే రిటర్న్ తిట్టేస్తుంది. కానీ మేము 2 పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నా, ఫ్యాన్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నేను ఆ పని చేస్తున్నాను, అందుకని వాళ్ళు పే చేస్తున్నారు నాకు. నా పేషెన్స్కి దే ఆర్ పేయింగ్, అది నేను కన్ఫామ్గా చెప్తా. అతనికి నేను 2 పర్స్పెక్టివ్స్గా ఆన్సర్ చేయవచ్చు. ఒకటి, ఇలాంటి వ్యాసించి అయితే ఇక్కడికి రాకండి అని నేను స్ట్రిక్ట్గా చెప్పగలను, ఐ కెన్, బట్ ఐ వోంట్. అండ్ సెకండ్, నేనేం చెప్పాను అంటే చూడండి, మీరు అందరు సెలబ్రిటీస్ని బేస్గా తీసుకొని నన్ను అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే మీరు కూడా ఆ పొజిషన్లోనే ఉన్నారు కాబట్టి మీరు చేస్తారేమో అనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెసెంట్ నాకు అలాంటి థాట్స్ లేవు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్. నేను ఎక్కువ శారీస్లోనే చేస్తాను, శారీస్లోనే నా లిమిట్ వరకు నేను చూపిస్తాను, అంతే చేస్తాను. అంతేకాని బికినీ వరకు నేను వెళ్ళలేదు. ఫ్యూచర్ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెయ్యను అని నేను చెప్పకూడదు. ఏమో ఎటువైపు వెళ్తుందో నాకు తెలియదు ఆ ఇష్యూ. కాబట్టి ప్రజెంట్ అయితే అలాంటివి అడగండి, అలాంటివి నా దగ్గర నుంచి రాదు. కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే, నాతో మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ స్టే హియర్ హ్యాపీలీ. ఇఫ్ నాట్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తాను. ఇప్పుడు అర్థమైందా? ఈ ట్రోల్స్కి వీటికి అవన్నీ బయట వాళ్ళు మాట్లాడుకుని ఇక్కడికి వచ్చి రబ్ చేస్తారు మమ్మల్ని. ఇలాంటి ట్రోల్స్ మా ఆడపిల్లలకి మాత్రమే ఎక్కువ ఉంటాయి. ఇంకా అబ్బాయిల వర్షన్ అంటారా, నేను లాస్ట్ ఇయర్ నవంబర్ అనుకుంటా దీపావళి టైంలో, తను హీఈస్ నాట్ ఎ మేల్ యాక్చువల్లీ, హీఈస్ ఎ ట్రాన్స్జెండర్. తనకి మేకప్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత 16 ఇయర్స్ తనకి, 16 ఇయర్స్ 15 ఇయర్స్. ఎంత బాగా చేసేవాడంటే రీల్స్. తను సూసైడ్ చేసుకుని చనిపోయిన న్యూస్ నాకు వచ్చేంత వరకు నేను తన పేజ్ కూడా చూడలేదు. ఆ తర్వాత తనకి రిసీవ్ అయిన కామెంట్స్, తన మీద వేసిన ట్రోల్స్ అన్నీ నాకు న్యూస్ ఛానల్స్లో చూపించారు, ఇండియా టుడేలో వేశారు. అవి చూడంగానే ఐ లిటరలీ క్రైడ్. ఇంత ఏడ్చేసాను నేను కూర్చుని, ఇంత ఘోరంగానా? సరే ట్రాన్స్జెండర్ అయితే ఏంటి ఇప్పుడు? ఏమి మేకప్ ఆర్టిస్ట్ అవ్వకూడదా? తన అమ్మాయిలాగా రెడీ అవ్వకూడదా? సో అబ్బాయిలకి అంటే అబ్బాయిలని స్పెసిఫిక్గా చేసిందేదో నేను చూడలేదు, బట్ ఇలాంటి వాళ్ళకి కూడా ట్రోలింగ్స్ మాత్రం బీభత్సంగా అవుతున్నాయి.